ప్రకృతి చూస్తుంటే మాకు అనుకూలంగా లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే కూలి పని చేసిన వాళ్ళకి కానీ, ఆటో కార్మికులకు కానీ, సొసైటీలో తిరిగిన వాళ్ళకి, ఉద్యోగస్తులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదో ఎండ వస్తుందని బయటకు వస్తే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. వర్షం తగ్గింది కదా అనేసి ఆఫీస్ బయలుదేరితే ఎక్కువ అయిపోతుంది. సో ఈ విధంగా చూస్తుంటే మాకు ప్రకృతి అయితే అనుకూలంగా లేదు. మాకు చాలా విచిత్రంగా ఉంది. చాలా అంటే చాలా. నాకు తెలిసి 35 years ఇటువంటిది ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇలాంటి చూడవలసి వస్తుంది. మరి రాను రాను ఉన్న క్లైమేట్ కి ఇంకెలా ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. అలా ఉంది పరిస్థితి. అందుకని ప్రకృతికి మాకు కనికరించి ఈ ఎండ వాన అనేది అనుకూలంగా వహిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కార్మికులకు కానీ, అలాగే కూలి పని చేసే వాళ్ళకి కానీ, రోజువారీ కూలి వారికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా వహించాలని వరుణ్ దేవుడిని కోరుకుంటున్నాను. ఎక్కడొస్తుంది సార్, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. చుట్టం చూపుకి వచ్చి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. అదేదో సినిమాలు అంటారు కదా, ఒక్క శ్రాయి రామా మెరుపు తీగ అన్నట్టుగా చక్కమని వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఎండదేవుడు కూడా మాకు కనికరించట్లేదు. ఈ విధంగా చూస్తుంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. తుఫాను ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అనేసి భయంగా ఉంటుంది సార్. అది అంటే ఏటి తెలియలేదు, ఇవాళ వెళ్ళిపోద్ది రేపు వెళ్ళిపోద్ది అన్నట్టుగా చెప్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే బయటికి పనులకు రావడానికి కొద్ది కాసింది, మళ్ళీ వర్షం వస్తుంది సార్. చిన్నది కాసింది, మళ్ళీ అలా వర్షం కంటిన్యూ అవుతుంది. ఎండ వర్షం కూడా వస్తుంది సార్. అంటే ఏమనిపిస్తుంది అంటే బయటికి రావడానికి విచిత్రంగా ఉంది, బయటికి రావడానికి కూడా భయం వేస్తుంది. అది Gracias.